రెడ్డి గారు, జనరల్గా ఎస్పెషలీ ఇప్పుడున్న స్టూడెంట్స్ వెరీ సెన్సిటివ్గా ఉండడం ఒకటి, మెంటల్గా స్ట్రాంగ్గా లేకపోవడం అండ్ ఫిజికల్గా కూడా వాళ్ళు తినే తిండి ఉన్న అలవాట్లకి చాలా స్ట్రాంగ్గా లేకపోవడం అనేది ఎక్కువ చూస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ఇది సీట్ రాలేదు, ఇక్కడ ఫెయిల్ అయ్యాము, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, లేదా ఫెయిల్యూర్ అయింది, లేదా ఫ్రెండ్స్ ఏదో కొట్టుకున్నారు, వీటికి కూడా సూసైడల్ టెండెన్సీస్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. అవును. సో మీరు అలాంటి పిల్లల్ని గుర్తించే అవకాశం ఉంటుందా, లేదా నా సబ్జెక్ట్ వరకే నేను చెప్పడానికి నాకు టైం సరిపోవట్లేదు అన్నట్టుందా ఏంటి? మనం ఇప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు వాళ్ళు సబ్జెక్ట్ ఒక్కటే వింటున్నారా అనేటువంటిది చూడం మేడం. టోటల్ బాడీ బిహేవియర్ వాళ్ళకి అర్థమైపోవాలి ముందు. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ స్టూడెంట్ బాడీ బిహేవియర్ ఏంటిది, వాళ్ళు ఇంట్రెస్ట్తో వచ్చారా లేకపోతే పేరెంట్ ఫోర్స్తో వచ్చారా అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళ యొక్క బిహేవియర్ అనేటువంటిది మనం ఒక 1 వీక్ అబ్జర్వ్ చేయగలిగితే వాళ్ళని ఆటోమేటికల్గా మేనేజ్మెంట్ దగ్గర పంపిస్తాం. సో మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే పేరెంట్కి కాల్ చేసి వాళ్ళతోటి మీటింగ్ ఏర్పరుస్తాం. అంటే వాళ్ళకి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇంటర్నల్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ దే విల్ డిస్కస్. ఆటోమేటికల్గా అది అప్పటికి కంప్లీట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ అది ప్రొలాంగ్ అవుతూ ఉంది అనుకోండి, ఆటోమేటికల్గా ఇందాక మీరు చెప్పిన కేసెస్ రిపీట్ అవుతాయి. కంపల్సరీగా మేము తీసుకున్నటువంటి నిర్ణయంలో 50 మెంబర్స్ ఎందుకని పెట్టుకున్నాము అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ క్లాసులో కూర్చుంటారు, బాడీ ప్రజెంట్, బట్ సమ్ ఆఫ్ ది మెంబర్స్కి మైండ్ ఆబ్సెంట్.